నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. గొల్లపూడి మారుతీరావు తెలుగు సాహిత్యం, సినిమా, నాటక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన వ్యక్తి. రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, రేడియో ప్రయోక్తగా ఆయన చేసిన కృషి తెలుగు సాంస్కృతిక రంగంలో అమితమైన ముద్ర వేసింది. ఆయన జీవిత కథ, రచనలు, సినిమా సహకారం, సామాజిక ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని నందబలగా గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. విశాఖపట్నంలోని సిబిఎస్ ఉన్నత పాఠశాల, ఏవిఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎస్సిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చిన్న వయసు నుంచే సాహిత్యం, నాటకాల పట్ల ఆసక్తి కనబరిచారు. 13 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. గొల్లపూడి మారుతీరావు తన రచనా జీవితాన్ని 1954లో ఆశాజీవి అనే కథతో ప్రారంభించారు. ఇది ప్రొద్దుటూరు నుంచి వెలువడే రేనాడు పత్రికలో ప్రచురితమైంది. ఆయన రచనలు, కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, బాల సాహిత్యం వంటి వివిధ రూపాల్లో వెలువడ్డాయి. సాయంకాలమైంది, రుణం, ఎర్రసీత వంటి నవలలు, 2 రెళ్ళు 6, పతిత, కరుణించని దేవతలు, మహానటుడు, కాలం వెనక్కి తిరిగింది, ఆశయాలకు సంఖ్యలు, కళ్ళు వంటి నాటకాలు, జీవన కాలం వంటి వ్యాసాలు, బాల సాహిత్యంలో 3 రచనలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం పాఠ్య పుస్తకాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం తెలుగు నాటక రంగంపై రాసిన వ్యాసాలు థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యాంశంగా చోటు చేసుకున్నాయి. గొల్లపూడి రాసిన సాహిత్యంపై పలువురు పరిశోధనలు చేసిన డాక్టరేట్ పొందారంటే ఆయన రచనలు ఏ పాటివో అర్థం చేసుకోవచ్చు. సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన గొల్లపూడి సినిమా రంగంలో రచయితగా, నటుడిగా, మాటల రచయితగా అమూల్యమైన కృషి చేశారు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాసి తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు అందుకున్నారు. దీంతో పాటు ఆయన ఆత్మ గౌరవం, తరంగిణి, సంసారం ఒక చదరంగం, కళ్ళు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, యముడికి మొగుడు, స్వాతి ముత్యం, ఆదిత్య 369, ఛాలెంజ్ వంటి పలు చిత్రాలకు ఆయన రచన సహకారం అందించారు. గొల్లపూడి సుమారు 250 నుంచి 290 సినిమాల్లో విలన్, కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రల్లో పోషించారు. గద్దముక్కు పంతులు వంటి పాత్రలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచాయి. ఆయన సంభాషణలు, నటనా శైలి తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికలో ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన మారుతీరావు తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తారు. విజయవాడ, హైదరాబాద్, కడప, సంబల్పూర్ ఆకాశవాణి కేంద్రాల్లో ఆయన సేవలు అందించారు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వాహకుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా ఆయన చేసిన కృషి గుర్తించదగినది. ఇక 1961లో శివకామ సుందరితో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు, సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. 1992లో ఆయన చిన్న కుమారుడు శ్రీనివాస్ దర్శకుడిగా మారి ప్రేమ పుస్తకం షూటింగ్ సమయంలో విజయవాడ బీచ్లో జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం మారుతీరావు జీవితంలో పెను మార్పు తెచ్చింది. తన కుమారుడి జ్ఞాపకార్థం ఆయన 1997లో గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు స్థాపించారు. ఉత్తమ నూతన దర్శకునికి 1.5 లక్షల నగదు బహుమతిని, బంగారపు జ్ఞాపికను అందజేస్తున్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే గొల్లపూడి తన జీవితంలో 6 నంది అవార్డులను గెలుచుకున్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న అవార్డును సొంతం చేసుకున్నారు. 2009లో కొండముది శ్రీరామచంద్రమూర్తి అవార్డును, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇక సాహిత్యంలో మహాత్మా గాంధీ అవార్డును సొంతం చేసుకున్నారు. 1996లో జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ సభ్యుడిగా ఇండియన్ పనోరమా విభాగంలో సేవలు అందించారు. మారుతీరావు తన రచన ద్వారా, సినిమాల ద్వారా, వ్యాఖ్యానాల ద్వారా సమాజంలో సామాజిక సమస్యలపై చర్చను రేకెత్తించారు. ఆయన కాలమిస్టు జీవన కాలంలో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషించారు. ఆయన నాటకాలు, సినిమాలు సామాజిక సందేశాలను అందించడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా 2019 డిసెంబర్ 12న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మారుతీరావు కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు సినిమా, సాహిత్య రంగాల్లో తీరని లోటును మిగిల్చింది. సినీ, రాజకీయ
రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. గొల్లపూడి మారుతిరావు ఒక బహుముఖ ప్రతిభాశాలి, సాహిత్య, సినిమా, నాటక, రేడియో రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన రచనలు, నటన, సామాజిక దృక్పథం తెలుగు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయక కథ. ఇది యువ రచనలకు, నటులకు, సామాజిక సంస్కర్తలకు మార్గదర్శనంగా నిలుస్తోంది.